హాయ్ అండి, అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో ఈ సాంగత్యం చాలా చాలా బాగుంది కదండు. అలాగే ఇవాళ కూడా సజ్జనులతో సాంగత్యం కొనసాగించుకోబోతున్నాము. వారు మరి ద కంప్లీట్ మ్యాన్ లో మరి ఏం చూసి నేర్చుకున్నారో, మరి ఆ జ్ఞానాన్ని వారు ఎలా అందుకున్నారు, వారి జీవితాన్ని ఎలా మార్చుకున్నారు. సో ఇవన్నీ విషయ జ్ఞానాన్ని మనం కూడా మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఇవాళ మనం కూడా తెలుసుకోబోతున్నామండి. మరి వారు కూడా సిద్ధంగా ఉన్నారు మనకు వారి జ్ఞానాన్ని అందివ్వటానికి. మరి ఇవాళ కూడా అలాంటి మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలోనే మళ్ళీ మనం ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకోబోతున్నాం. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మాస్టర్స్ ని ఇన్వైట్ చేసి మరి వారి జ్ఞానం మరి ఏంటి, వారి కోణంలో ఏంటి పత్రికారు అంటే మరి మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, యా, సిద్ధంగా ఉన్నారు వాణి గారు పామూరు నుండి. వెల్కమ్ చెప్పేసుకుందాం మేడం గారికి. మేడం, వెల్కమ్ మేడం. మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్ కి వెల్కమ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు మరి శ్రీ శక్తి నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ రియలీ వెరీ వండర్ఫుల్. ఎందుకంటే మెయిన్ మన గురువు గురించి మరి ఆయన ఏం చేశారు ఏంటి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు సార్ నుంచి మనం ఈ రోజు ఎంతో హ్యాపీగా ఆనందంగా మరి మన జీవితం ధ్యానంకు ముందు ధ్యానం తర్వాత ఈ రోజు ఇంత అద్భుతంగా ఉంది అంటే మరి ఆయన ఒక కృపని. కాబట్టి మాస్టర్స్ నేను 2007లో ఈ ఒక పిఎస్ఎస్ఎం సొసైటీకి రావడం జరిగింది. సో అసలు ఎలా ఏంటి అంటే నేను షిరిడి సాయి బాబా ఒక డివోటీ. సో నిరంతరంగా ఆయన ఒక నామంని అనుకుంటూ నిరంతరంగా ఆయన పారాయణం చేసుకుంటూ సర్వస్వం ఆయనే అనే ఒక స్థితిలో నేను ఉన్నానన్నమాట. సో అలా ఆయన పాటలు పాడుకుంటా భజన చేసుకుంటా ఇంకా ఆయన ఒక పాదాల చెంత నేను చేరుకోవాలి అనే ఒక ఓషన్ అంటే ఇంకా అలానే ఉంటది కాబట్టి సో ఆ ఒక స్థితిలో ఉన్నప్పుడు ఈ పారాయణం చదివేటప్పుడు సో నేను బాబా ఉన్నప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి నాకు ఏది కోరుకునేదాన్ని నేను కూడా. సో అన్ని కూడా జరిగేటి. సో నాకు వీళ్ళు ఉన్నారు వీళ్ళు కనిపించరు కానీ గురువులు ఉన్నారు అనేది నాకు ఎప్పుడైతే షిరిడి సాయిబాబా ఒక డ్యూటీగా ఉన్నానో నాకు అర్థమైంది. సో నేను అలానే కనెక్ట్ అయ్యి ఉన్నా. సో ఎప్పుడైతే నేను బుక్ చదివేటప్పుడు ఇట బాబా ఆ బాబా చెప్తారనమాట, అందరూ అన్ని కోరికల మీద వస్తారు కానీ నా దగ్గర అనంతమైన ఆత్మజ్ఞానం ఉంది, దానికోసం ఎవరు రావడం లేదు అని. అది నాకు బాగా ఇదైనప్పుడు బాబా నాకు ఏ ఒక కోరికలు వద్దు ఏమి వద్దు, సో నేను కూడా నాకు తెలియలేదు కాబట్టి నేను ఎన్ని రోజులు అది కావాలి ఇది కావాలని కోరుకున్నా అది భక్తి అవుతుందా లేదు లేదు, ఇంకా నాకేమి వద్దు బాబా ఆత్మజ్ఞానం ఏదో అంటున్నారు కదా అది కావాలి నాకు. అక్కడే నా టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే నాకు ఆత్మజ్ఞానం కావాలి సో నేను ఈ బుక్స్ అన్ని నాకు 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 పక్కన వాళ్ళు ఏదైనా బుక్స్ ఇవ్వండి అంటే వాళ్ళు ఒక యోగి ఆత్మకథ బుక్ ఇవ్వడం అలా అవన్నీ చదవడం. అప్పుడు గురు శిష్యులు ఒక బంధంని మహోదర బాబాజీ గాని మరి యోగానంద గాని మరి లాహరి మహర్ష గాని యుక్తీశ్వర గాని ఇవన్నీ నేను ఎప్పుడైతే మన వివేకానంద రామకృష్ణ పరమహంస గాని సో ఎప్పుడైతే ఈ గురు శిష్యుల బంధము నన్ను బాగా అట్రాక్ట్ చేసి సో అప్పుడు నేను అనుకున్నా సో షిరిడి సాయిబాబా నాకు మీరు కంప్లీట్ నాకు, ఎందుకంటే నేను ఒక డివోషన్ లో మీ ఒక ప్రేమని గాని మీరు నన్ను ఎలా నేను మీతో కనెక్ట్ అయ్యాను మీరు నాకు ఎలా హెల్ప్ చేస్తున్నా నాకు అర్థమైంది అది ఓకే. కానీ ఫిజికల్ గా ఉంటే నాకు బాగుంటది బాబా. ఫిజికల్ గా ఉండి ఆ గురువు నాతో మాట్లాడుతూ ఆ అనుబంధము ఆ ప్రేమ మరి పారాయణంలో చూస్తే వాళ్ళు మీకు మీ దగ్గరికి రావడం మీరు వాళ్ళతో ప్రేమగా చూసుకోవడము వాళ్ళకు మీరు పెట్టడం ఫుడ్ అవన్నీ చూస్తుంటే నాకు అది రియల్ గా అంటే అప్పుడు ఉన్నానో లేదో నాకు తెలియదు ఉండుంటా కానీ ఇప్పుడు నేను ఫీల్ అవ్వాలి అనుకుంటున్నా నాకు ఫిజికల్ గురువు కావాలి బాబా అని అక్కడ మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట. నాకు కావాలి బాబా నేను అనుభూతి చెందాలి అనేసి. సో అలా అన్ని రూపంలో నిజంగా నాకు మరి 2007లో ఏంటి దారి మరి ఒక సాధన ఏంటి అనుకున్నప్పుడు 2007లో నాకు సాధన దొరకడం 1 ఇయర్ నేను విపరీతంగా టైం ఉన్నప్పుడల్లా సాధన సాధన అని చెప్పేసి సాధన చేయడం వల్ల 1 ఇయర్ లో ఎన్నో ఎక్స్పీరియన్స్ ఎన్నో అనుభవాలు చాలా అద్భుతంగా వచ్చాయి. తర్వాత 1 ఇయర్ అయిన తర్వాత నేను పత్రిజీ సార్ ఫస్ట్ టైం 2007లోనో ఏమో వచ్చారు మా
వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు పత్రి సార్ గురించి అన్ని. సో నాకి ఏందబ్బా అనేసి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది పత్రి సార్ స్టార్టింగ్. సో అప్పుడు ఇంకా తర్వాత నాకేమనుకున్నానంటే ఈ గురువులు వద్దు ఏమొద్దు, ఈ కలియుగంలో మనకి మంచి గురువులు దొరకరు, అవసరం లేదు అసలు, ఎందుకబ్బా ఇదంతా నాకు లేనిపోని రామాయణాల్లో ఉంటే ఇంకా వద్దు, ధ్యానం బాగుంది, ఆనపానసతి ఏమైనా పత్రిజీ సార్దా, నేను ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి, అది బుద్ధుడిది కదా, బుద్ధుడిది ఇలా చెప్పారు అంతే, కాబట్టి నేను ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి, అవసరమే లేదు అసలు, కాబట్టి నాకు అసలు సంబంధమే లేదు అసలు లో, కాబట్టి అసలు ఈ సొసైటీ వద్దు, ఆ పత్రి సార్ వద్దు, అసలు నాకు ఏమి వద్దురా స్వామి, ధ్యానం చేసుకొని శుద్ధంగా ఉందాం, నేను ఎన్నో రకరకాలుగా మాట్లాడుకుంటుంది, మనం కూడా ఆ సిస్టమ్ లో వెళ్ళి ఇదేసి మనకు కూడా చెడ్డ పేర్లే, ఎన్ని వద్దు నాకు అసలు అని నేను అలా అనుకొని డిసైడ్ అయిపోయి సైలెంట్ గుడ్డిపోయేసాను. కానీ పత్రి సార్ వచ్చినాక అందరినీ స్టేజ్ మీద మన పాములో పిలుస్తారు కదా, అంటే నన్ను కూడా పిలిచారు, నేను మాట్లాడా, పత్రి సార్ నన్ను ఇలా గమనించారు, ఆమెను అనుకున్న అమ్మ ఈయన చూపు కూడా నా మీద పడ్డానికి లేదు అసలు అని చెప్పేసి ఇంక అంతే, నేను ఆడి నుంచి ఇంకా వచ్చేసాను అనమాట. తర్వాత సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది, కంపల్సరీ నేను పత్రి సార్ దగ్గరికి పోవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది, నాకు ఇష్టం లేదు కలవాలి ఇంకా అని వద్దనుకొనేసా, ఇంకా నాకు ఇవన్నీ అసలు నాకు వద్దు అసలు అని నేను కోరుకున్నా కానీ అబ్బో అదంతా అయ్యేది కాదులే. కానీ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి నేను ఆ పత్రిసారిని కలవాల్సి వచ్చింది అక్కడ, ఇంకా వేరే ఎన్ని ట్రై చేసినా వద్దు అనుకున్నా కూడా అవన్నీ ఫెయిల్యూర్ అయి నేను పోవాల్సి వచ్చింది, నేను పత్రిసారి కాడికి వెళ్ళా. సో పత్రి సార్ దగ్గరికి వెళ్ళి ఒక పత్రిజీ సార్ దగ్గర ఇంకా మేము ఒక ప్రాబ్లం కోసం వెళ్ళాము యాక్చువల్లీ అక్కడ. సో వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే దానికి పత్రి చేశారే, ఇంకా వేరే వాళ్ళు దీన్ని సాల్వ్ చేయలేరు, కాబట్టి మీరు పత్రి సార్ దగ్గరికి వెళ్ళాల్సిందే అనేసి, మా ఫ్రెండ్కి ఒక ప్రాబ్లం ఉంటే ఆవిడ లేదు నేను రాను పత్రి సార్ కాడికి, నాకు ఇష్టం లేదు నేను రాను అంటే, లేదు లేదు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నేనేమంటే ఫ్రెండ్షిప్ కు వాల్యూ ఇస్తా, ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళ కోసం నేను కొద్దిగా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తా, సో వాళ్ళు నా ఫ్రెండ్షిప్ కోసం అన్నారా, నా ఫ్రెండ్షిప్ కోసం అన్నారా అని చెప్పేసి బలవంతం చేశారు. సరే అని చెప్పి ఓకే ఇంకా నీ కోసం వస్తున్నా, నాకు ఇష్టం లేదు నాకి అని చెప్పి వెళ్ళాను పత్రి సార్ కాడికి. పత్రి సార్ కాడికి పోవాలంటే లోపల పోవాలంటే ఈ వీళ్ళందరూ రకరకాలు చెప్పారు, ఆయన కోపిష్టి, తంతడు, కొడతాడు, అది ఇది అని చెప్పి మాకు భయం అయిపోయింది, ఇదేందబ్బా ఈయన గురువు ఏంది, తనడం కొట్టడం ఏంది, ఇది ఏంది అసలు విచిత్రంగా ఉంది, ఏ గురువు అన్న ఇలా ఉంటాడా ఏంది, ఎంత ప్రేమతత్వంగా ఉండాలా, అమ్మ బాబా ఏంది ఇది అసలు, నాకొద్దు ఇలాంటి గురు, నాకు ప్రేమగా మాట్లాడాలా, నేను నాతో సంభాషణ చేయాలి, ఇది ఉండాలి, కానీ ఏంది ఇదంతా నాకొద్దు స్వామి, నేను లోపలికి అసలు బోనని మా ఫ్రెండ్కి చెప్పా, నేను రా నువ్వే పోయి నీ ప్రాబ్లం చెప్పు అది ఇది అనేసి. ఈమె కూడా భయపడతాం, అదే స్వామి ఇది అందరూ భయపడితే ఎట్టా అనేసి ఇంత దూరం వచ్చినాం కదా, ఇంకా ఆమె ఒక మాస్టర్ని బతిమలాడినాం, సార్ మాకు భయం అవుతుంది, మీరేమో ఆయన కోపిష్టి అంటున్నారు, మాకు తెలియదు ఏం చేస్తారో, పత్రి సార్ దగ్గరికి పోయి మేము వచ్చామని చెప్పండి, మేము ఒక ప్రాబ్లం తో వచ్చాము ప్లీజ్ సార్ అని చెప్పండి సార్, ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్ అంటే, అప్పుడు ఆయన లోపలికి వెళ్ళి ఆయన అన్నాడు, మేడం అట్టంతా చేస్తే పత్రి సారు ఎవరు వాళ్ళు చెప్పుకోరు కానీ అట్లా వేరే వాళ్ళు చెప్పకూడదు మేడం అంటే, లేదు సార్ నాకు అవన్నీ తెలియదు సార్, మీరు వెళ్ళండి సార్ ఫస్ట్, మాకు కొట్టించుకోండి సార్, మాకు తెలియదు సార్, ఆయన ఎవరో మాకు తెలియదు, మీరు కొట్టించుకున్న పర్వాలేదు నాకు అడగండి సార్ అంటే, ఇంకా నేనేం చేశాను మేడం, సరే మీరు చెప్తున్నా పోయారు సార్, సార్ దగ్గర పోయి వాళ్ళకి ప్రాబ్లం ఉంటే పామూరులో తేల్చుకోవాలి కానీ ఇక్కడికి వచ్చి అడగడం ఏంది వాళ్ళు అని అన్నారంట పత్రి సార్. ఇంకా ఆమె ఈయన వచ్చి నాకు చెప్పారు, మేడం నేను చెప్పినా కదా అని, ఆమె నాకు విపరీతంగా ఇంకా చాలా కోపం వచ్చింది సార్ మీద, ఇంకా ఉండే నమ్మకాలన్నీ పోయేసినాయి నాకు, ఈ సిస్టమ్ వద్దు, ఆయన వద్దు, ఎవడొద్దు నాకు అసలు, నాకొద్దు, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుని సైలెంట్గా ఉందాము, ఏంది ఇదంతా అనేసి. ఇంకా ఆమెన ఇంకా మేడం కూడా చెప్పే, మేడం వేస్ట్ మేడం, ఆయన గురువు కాదు, వేస్ట్ మేడం, ఏంది మేడం ఆయన గురించి తెలవడం మనకు మంచిదైంది, ఏంటది మనం ఇంత సమస్య ఏంటి ఆయనకి ఏం తెలియదా ఏంది, మనం ఎందుకు వచ్చామో తెలియదా, వద్దు మేడం అసలు మనం వెళ్ళిపోదాము ఇంకా ఎట్టా వచ్చినామని. కానీ మాకు పామూరులో క్లాస్ పత్రి సార్కి మమ్మల్ని పంపించిన దేనికి, సమస్య తీర్చుకొని ఆయన కారు ఎక్కించుకొని పామూరు తీసుకురమ్మని చెప్పారు, పామూరు కారు ఎక్కించుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళు భయపడుతున్నారు ప్రతిసారి కారు ఎక్కించుకోవడానికి, ఇంకా ఎక్కించుకునే స్థితి లేరు వీళ్ళంతా. సో పత్రి సారు వేరే వాళ్ళు ఎవరు పిలుస్తుంటే వాళ్ళ కారు ఎక్కి వెళ్ళిపోతున్నాడు.
ఇంకా ఆమె నేనన్నా, ఇంకా వీళ్ళకి మీరు ఎక్కించుకునేదిలే కదా, అయ్యే పని కాదు, మీరందరూ భయపడుతున్నారు అది ఇది అని నేను ఇంకా సైలెంట్ అయిపోయి, ఇంకా మేడం ఏం చేయలేమో, మనం మనం ఇంత దూరం వచ్చినాము, ప్రయోజనం లేదు మేడం, ఇది ఎందుకు వదిలేసి పెట్టి అని మేము సైలెంట్ అయిపోయి, ఆమెను ఇంకా మాకు పామూరుకి ఇంకా దగ్గరగా ఇంకా 1 అవర్ ఏమో టైం ఉంటది అనగానే మేము వల్లెట్టిపాలెం దగ్గరికి వచ్చాం. రాగానే పత్రిజీ సార్ దిగి వెళ్ళి మా కార్ ఎక్కారు సార్. మా కార్ ఎక్కి వెనక మేమందరం ఉంటే అందరినీ చూసేసి ఆమె నా పక్కన ఉన్న మేడం ని ముందుకు పంపించి ఆమె నా దగ్గర వచ్చి నా పక్కన కూర్చున్నారు. ఇంకా పక్కన కూర్చొని నా కళ్ళల్లో చూస్తూ ఉన్నారు. నా కళ్ళల్లో చూస్తుంటే నాకేం అర్థం కాల, ఏందబ్బా ఈయన కళ్ళల్లో ఎందుకు చూస్తున్నాడు, ఏముంది అని. ఆమె నేను అడిగిన, సార్ కళ్ళల్లో ఎందుకు సార్ అట్లా చూసేది అని. ఏముంది సార్ కళ్ళల్లో అని. అప్పుడు ఆయన, ఏం లేదు మేడం, కళ్ళల్లో గత జన్మలు చూస్తున్నాలేమో. ఏం సార్ కళ్ళల్లో గత జన్మలు కనిపిస్తాయా సార్ అంటే, అవును అవును అని చెప్పేసి చూస్తున్నారు. ఆమెను, ఏంది చెప్పు నీ సంగతి అన్న. సార్ ఇది 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 అన్న. అంతే కదా, దానికి ఎందుకు బాగా తిట్టుకున్నావా నన్ను, బ్రహ్మాండంగా తిట్టుకున్నావా నన్ను, బాగా కోపం వచ్చిందా నీకు, అది ఇది అన్నారు. నేను, అవును సార్, మరి ఎందుకు రాదు సార్, ఇంత దూరం వచ్చినాము, మరి మీరేమో అలా అనడము ఏం సార్, అందుకే కోపం వచ్చింది సార్ అంటే, అవునా కోపం వచ్చిందా, సరే ఏంది సమస్య చెప్పు నువ్వు అంటే, సార్ ఇలా ఎవరికి ప్రాబ్లం వచ్చింది సార్ ఇట్లా ధ్యానంలో, అందుకని వచ్చినాం సార్ మేడం అని. నార్మలే మేడం, గత జన్మ చూడు, కొంతమందికి గత జన్మలో జరుగుంటది, కొంతమందికి ఈ జన్మలో జరుగుతుంది, ఎవరికైనా జరగాల్సిందే మేడం, దాని గురించి టెన్షన్ ఎందుకు మీకు, ఏం అవసరం లేదు, మీ గురించి చెప్పండి నాకు అని చెప్పేసి ఇంకా నా అన్ని షేర్ చేసుకుంటూ ఉన్నా. ఆమెను నేను అడిగిన, సార్ మీరు ఎందుకు సార్ కొట్టడము తిట్టడం తన్నడము అని నేను అడిగాను అనమాట. సో అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఏం మేడం నేను ఎట్ట కనిపిస్తున్నా, నేనేమైనా పిచ్చోడినా మేడం, ఊరుకుంటే కొట్టడానికి తన్నడానికి కారణం లేకుండా తంతానా కొడతానా అన్నారు. అవునా సార్ కారణం ఉంటుందా సార్ అంటే, ఖచ్చితంగా మేడం, ఊరికి ఎందుకు దంతా నేను అని అన్నారు. అవునా సార్ అని అన్నా. ఎందుకు సార్ అట్ట అంటే, ఏదో చెప్పారు సార్, మరి వాళ్ళలో ఏమైనా బ్లాక్స్ ఏదో చెప్పారు నాకు. ఇంకా ఆమె, ఓకే సార్ నాకు అర్థమైంది సార్ ఇప్పుడు అని చెప్పి తర్వాత సార్ ఇక తోడయి ఇంకా నాకు కొన్ని డౌట్స్ ఉంటే డౌట్స్ అన్ని నేను అడిగాను సార్. సో అవన్నీ నాకు చెప్పుకున్నాను. ఇంకా నేనన్నా, సార్ నేను నా గత జన్మ అదృష్టం సార్, నాకు ఇట బుక్స్ నాకు కావాలనగానే వేరే మేడం నాకు అన్ని పంపించడం జరిగింది. మేడం మా అదృష్టం అనకూడదు మేడం, సుకృతం అనాలా, ఎవరికి కూడా అదృష్టం ఏం దురదృష్టం అదృష్టం ఉండదు మేడం, మనం గత జన్మ చేసుకుంటేనే మేడం మనకు వచ్చేది, కాబట్టి దీన్ని సుకృతం అనాలి మేడం అన్నట్టు. అప్పుడు అర్థమైంది, అమ్మ ఎంత కరెక్షన్ చేస్తారు అంటే, ఒక పదానికి కూడా ఇంత ఇంపార్టెంట్. అంతకుముందు నేను పదాలు పట్టించుకునేదాన్ని కాదు, పదాలకు అంత ఇంపార్టెన్స్, నాకు ఏది ఇష్టమో అది పలికేసేదాన్ని అనమాట. కానీ పత్రిసారి దగ్గర, అమ్మ ఈయన పదాలకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఇంత అవును కదా, అదృష్టంలో సుకృతంలో చాలా డిఫరెన్స్ ఉంది. మరి అదృష్టం అంటే ఎలా ఉంటది, ఏందబ్బా దేవుడు ఒకరికి అదృష్టము ఒకరికి దురదృష్టం అంటే ఎంత మీనింగ్ చేంజ్ అయింది. అదే సుకృతంకి లేదు, మనం చేసుకునే దాన్ని బట్టే వస్తుంది, ఇక్కడ ఎవరికైనా ఏదైనా సరే. అబ్బాయి ఇంత డిఫరెన్స్ ఉందా పదాలకి అని నాకు అప్పుడు రియలైజ్ అయినా. అంటే పదాలకి ఏ పదం అది పదం వాడకూడదు, దాని మీనింగ్ దాని ఎంతో చేంజ్ అయిపోతుంది. కాబట్టి పదాలలో ఎంత ఉందా అనేది అప్పుడే నేను గుర్తించింది, పత్రసారి ఎప్పుడైతే ఆ వర్డ్ నేను కరెక్షన్ చేశారో అని. అప్పుడు అమ్మ ప్రతిదీ ఎంత సూక్ష్మంగా ఎంత ఇది ఉంది సార్ దగ్గర అని. ఆ 1 అవర్ లో మేము మాట్లాడుకునే దాంట్లో ఎన్నో సంభాషణ చేసినాం, ఎన్నో మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు ఇంకా నాకు అర్థమైంది సార్ గురించి. ఇంకా అమన్ సార్ అని చెప్పిన తర్వాత సార్ ఏమన్నారంటే, ఇప్పుడు నన్ను బ్యాడ్ బాయ్ అనుకుంటున్నావా నువ్వు అని అడిగారు. లేదు సార్, ఇప్పుడు ఎందుకు అనుకుంటాను సార్, చెప్పారుగా నాకు అన్ని డౌట్స్ అని క్లారిఫై చేశారు కాబట్టి. లేదు సార్, యూఆర్ గుడ్ బాయ్ సార్ అంటే, అవునా ఓకే అని చెప్పి అన్నారు. అసలు కోప్పడలేదు అసలు ఏది నేను, ఎందుకంటే నాకు తెలియదు, లాంగ్వేజ్ మాట్లాడడం తెలియదు నాకు, అసలు ఏమీ తెలియదు. కానీ ఆయన ఎంత ప్రేమగా అసలు ఒక్క కోపగించుకోవడం గాని అరవడం గాని అసలు ఏమే గాని అనుకున్న తప్పు పోయినా కూడా ఎంత ప్రేమగా దాన్ని తిద్దడం గాని, మేడం ఇట్ట పలకాలి మేడం అని చెప్పినప్పుడు అప్పుడు నేను అనుకున్నా, ఏంది జనాలు చెప్పిన దానికి ఈయన ఇక్కడ ఉండడానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తా ఉంది, ఏంది ఇదంతా అనేసి నాకు కొద్దిగా మారింది అక్కడ చేంజ్. ఆ ఒక అభిప్రాయం కొంత ఇదేంది, ఓ ఈయనకి అన్ని తెలుసు, మనం తిట్టుకున్నది కూడా ఈయనకి తెలిసింది, నేను తిట్టుకున్నది అరుచుకునింది కూడా ఈయనకి అర్థమైపోయింది కదా ఇక్కడ అంటే, ఈయనకి తెలుసు అనమాట, మనం ఏమనుకుంటాం కూడా ఈయనకి తెలిసిపోయేటట్టుంది సార్కి ఇక్కడ అనేసి.
ఇంకా ఆమెన అలా మాట్లాడుకోవడం. అప్పుడు నేను అడిగాను అనమాట సార్ని, సార్ ఇట్లా నేను అన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను సార్, నాకు అన్ని తెలియాలి సార్ అంటే, అప్పుడు అన్ని తెలుస్తుంది మేడం అని అన్నారు. అవునా సార్ అన్నా. ఇంకా అమ్మ నాకు తెలియాలి సార్, ఇప్పుడు ఏం తెలియదు సార్, ఎందుకు అర్జెంట్ నీకు, అన్ని ఆత్రత ఎందుకు నీకు, సహనంగా ఉండాలి, చాలా ఓర్పు ఉండాలి, ఆధ్యాత్మికంలో చాలా సహనం ఓర్పు ఉండాలి, అర్జెంట్ పడితే వచ్చేది కాదు ఇవన్నీ, ఏ టైంకి ఏది కావాలో అది వస్తుంది, తెలుస్తుంది యాడికి పోతే తెలియకుండా అని. అవునా సార్ అని అన్న నేను. నేను అన్న సార్ అందరూ బాగా ప్రచారం చేస్తున్నారు, అందరూ అన్ని తిరిగి చేస్తున్నారు, మరి ఆ, నేను ఏం చేయాలి సార్ అని నేను అన్నా. అప్పుడు సార్ ఏమన్నారంటే, ఏమొద్దు, నువ్వు వెళ్ళిపోయి సంసారం చేసుకోపో అని అన్నారు. నాకు ఏందబ్బా, ప్రచారం చేయమని చెప్పాలి, అది చేయమని చెప్పాలి, కానీ సంసారం చేసుకోమంటున్నాడు ఏంది నా అసలు, నాకేం అర్థమే కాల. నేనన్నా అదేంటి సార్ అలా చెప్తున్నారు, ఉమ్, ఆ, మరి ఇప్పుడు మీ క్లాస్ ఉంది సాయంత్రం పామూరులో, మరి నేను రావద్దా అని అన్నా. ఎందుకు రావడము, ఎందుకు వస్తావు, ఏం నా క్లాస్ ఎందుకు వినాలి నువ్వు, నా క్లాస్ వినబడలేదు, ఏమి వినబడలేదు, పోయి చక్కగా పోయి సంసారం చేసుకోపో హ్యాపీగా అని అన్నారు ఆయన. అదేంటి సార్ అలా చెప్తున్నారు, క్లాసులు వినాలి కదా సార్, అదేంటి సార్ అంటే, అవసరం లేదని చెప్పినా కదా, అవసరం లేదని చెప్పాను కదా, వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళు, ఏ క్లాసులు నీకు అవసరం లేదు, నా క్లాసులు కూడా నీకు అవసరం లే, నీకు నువ్వు డబల్ గ్రేట్ మాస్టర్వి, నువ్వు వెళ్ళు ఇంటికి వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు సంసారం చేసుకో హ్యాపీగా, నువ్వు నీ లైఫ్ ని బాగా హ్యాపీగా లీడ్ చేయి అని చెప్పారు. అప్పుడు నేను ఇంకా ఏం సార్ మరి నాకు తెలుస్తుంది, ఏంది సార్ మీరు వద్దంటున్నారు అది ఇది అంటే, ఏం అవసరం లేదు మేడం, మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి, మీకు ఏది రావాలో మీ దగ్గరకు వస్తుంది పోండి మేడం అని. నేను అప్పుడు అనుకుని, ఇంట్లో ఉంటే ఎట్టొస్తుంది సార్, మీరు ఏం సార్ చెప్తా ఉండరు, నాకు కావాలని చెప్తున్నారు సార్ నాకంటే, మేడం నేను చెప్పేది నిజం మేడం, నేనేం అబద్ధాలు చెప్పటంలా, నేను చెప్పేది నిజం, మీరు ఇంటికి వెళ్ళండి, మీకు ఏది కావాలన్నా మీ ఇంటి దగ్గరకు వస్తుంది, నీ దగ్గరకు వస్తుంది పో, అసలు నువ్వు ఇంటికి పో నువ్వు అని నన్ను ఇంకా గదిమారు సార్. నువ్వు వద్దు క్లాసుకు రాగాకు, నువ్వు వెళ్ళు వెళ్ళు అని. ఇంకా ఓకే సార్ మీ మాట నమ్ముతున్నాను సార్, నేను వెళ్తున్నాను సార్ ఇంటికి అని చెప్పి, లేదు నేను చెప్తున్నా వెళ్ళిపో ఇంటికి అని చెప్పి నేను ఇంటికి వచ్చేసాను అనమాట. తర్వాత నాకు అర్థమైంది, నేను ఎందుకు నన్ను సంసారం చేయమన్నాడు, ఎందుకు వెళ్ళి ఇది ఏందబ్బా, ఇది ఏ అర్థమే కదా, ఎవరైనా యోగులు బాగా వైరాగ్యంతో హ్యాపీగా ఇవన్నీ చేయమంటారు కానీ ఈయనేంది ఇలా చెప్పారు అని. కానీ అప్పుడు నాకు అర్థమైంది, ఎందుకంటే ఆల్రెడీ నేను 1 ఇయర్ ధ్యానం చేసి పూర్తిగా నేను వైరాగ్యం స్థితిలోనే, ఏంది సంసారము, ఏంది ఇదంతా, అసలు వేస్ట్, ఇవన్నీ వేస్ట్ అనే ఒక స్థితిలో ఫుల్ నేను మునిగిపోయి ఉన్నా. అంటే నేను ఉన్నా గానీ ఎలా ఉన్న రాబర్ట్ లాగా, అంటే చేయడం పని అంతే, లోపల మాత్రం నాకు అదే ఉండేదన్నమాట, ఇవన్నీ వేస్ట్ అని. ఉండే చీరలన్నీ కూడా ఇవన్నీ పనికి రావు, వేస్ట్ అని చెప్పేసి నేను అందరికి పనిచేశా. నాకు ఉద్యోగం, నాకు 2 బట్టలు ఉంటే చాలు, నాకు ఎందుకబ్బా ఇవన్నీ, అసలు వేస్ట్ అనే స్థితిలో ఒక మైండ్ సెట్ లో ఉండిపోయాను నేను. అందుకనే ఆయన రీడౌట్ చేశాడు నన్ను అనేది అర్థమైపోయింది అక్కడ. అప్పుడు నా వాళ్ళు ఇంటికి వచ్చినాక నేను గ్రహించాను అనమాట, నేను అందరు ఫ్రెండ్స్ అందరిని మర్చిపోయా అసలు, ఈ పక్కనే ఎవరు ఉండేది కూడా నాకు తెలియలేదు, అసలు ఎవరితో పోయి మాట్లాడేది లేదు, ఏమి లేదు, వాకులు వేసుకొని ఎప్పుడు సాధన చేసుకుంటా నేను గమ్మున నా ఒళ్ళి నాకు ఏది పని ఉందో చేసుకుంటా ఉండేదాన్ని అనమాట. తర్వాత నేను ఇంటికి వచ్చినాక నేను గ్రహించాను, ఓ ఇలా కాదు కదా మనం ఉండాల్సింది. సో పత్రి సార్ చూస్తే వైభవం ఉన్నాడు, ఆయన మంచిగా బట్టలు వేసుకొని అద్దాలు పెట్టేసుకొని, ఎలా ఉంది అద్దాలు అని చెప్పి ఎంతో ఇదిగా చెప్పి, అప్పుడు అనుకున్నా, ఏందబ్బా ఎవరన్నా యోగులు ఒక వైరాగ్య స్థితిలో ఒక ఇదిలో ఉంటారు, ఈయన బ్రహ్మాండంగా బట్టలు వేసుకొని అద్దాలు వేసుకొని ఆ బ్రహ్మాండ నేను ఎలా ఉన్నా అది చెప్తున్నాడు అంటే. అప్పుడు క్లాస్ లో నేను వేరేసారి చెప్తున్నప్పుడు సారు, చూడు ఉన్నదాన్ని అనుభవించాలి కానీ వ్యామోహం అనేది ఉండకూడదు అని ఆయన చెప్పినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది అనమాట. మనం ఏది ఉందో తృప్తిగా అనుభవించవచ్చు, కానీ దాని మీద పిచ్చి వ్యామోహం అనేది ఉండకూడదు, అది లేకపోయినా ఉండగలగాలి, ఎలా అయినా ఉండగలగాలి, అంతేగాని అన్ని వదిలేసి బతకడం కాదు అనే విషయము పత్రి సార్ దగ్గర అది నేను సబ్జెక్ట్ చెప్పినప్పుడు విన్నా. అప్పుడు నాకు అర్థమైంది ఆయన ఎందుకు చెప్పారు నాకు అనేసి. సో అలా ఫస్ట్ ఒక దీంట్లో అలా జరిగింది. దాని తర్వాత నన్ను ఇప్పుడు కొద్ది మనము బయటకు వచ్చినప్పుడు ఎన్నో ఫేస్ చేయాలి, అవమానాలు కానీ ఎన్నో ఎన్నో నిందిస్తుంటారు, ఎన్నో చేస్తుంటారు కొంతమంది, మరి రకరకాలుగా ఇది చెయ్యాలని చూస్తారు. సో నన్ను నిజంగా నేను బయటకు వచ్చి క్లాస్ చెప్పాలన్నా,
నేను యాడికన్నా పోయినా నన్ను చాలా నన్ను హింసించడం, చెప్పడము, రకరకాలుగా నన్ను బ్యాడ్ పోర్ట్రేట్ చేయడము, నేను చెప్తున్న అనుభవాలు కూడా ఏం లేదు, ఏమో పుస్తకం చెప్పి చెప్తుందిలే, ఆమెకు అంతలేకే అనుభవాలు వచ్చినాయా అని చెప్పి నన్ను ఒక రకంగా హేళన చేయడము, నేను ఏదైనా ఊరికి వెళ్ళి ఏదైనా చెప్పినా వాళ్ళందరికీ నా గురించి చెప్పడము, అలా అంతా చేస్తుంటే నాకు చాలా ఇబ్బంది పడ్డా. కానీ పత్రి సార్ చెప్పారు కదా, మనం ఏదైనా సహనంగా భరించాలి, సో మనం మాట్లాడకూడదు. సో వాళ్ళు తిట్టే వాళ్ళని కూడా నేను గురువుగానే భావించేదాన్ని, నేను ఏమి మాట్లాడేదాన్ని కాదు. సైలెంట్ గా వాళ్ళు వచ్చి నాకు చెప్పిన, మేడం ఏది మేడం ఇదంతా ఇట్లా చెప్తున్నాను, చెప్పుకొని ఏముంది మనకి, వాళ్ళు చెప్పేంత మాత్రాన మనం పోయేది. నా గురించి నాకు తెలియదా, నా గురువుకి తెలియదా నా గురించి, నా గురించి తెలియాల్సింది నాకు, నా గురువుకి, నా దైవానికి తప్ప వేరే వాళ్ళకి సంబంధమే లేదు అనేసి నేను అసలు పట్టించుకోలేదు. నేను సైలెంట్ గా నా పని చేసుకునేదాన్ని, నేను సైలెంట్ గా ఉండేదాన్ని. ఇంకా ఎందుకులే, ఇంకా బయటకు వచ్చి నా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది, కాబట్టి నా ఫ్యామిలీ బాగుండాలి, నా వల్ల నా ఫ్యామిలీకి ప్రాబ్లం రాకూడదు, ఎందుకంటే వాళ్ళు నాకు ఇంత అవకాశం ఇచ్చి, కాబట్టి నా పిల్లలకి నా మొగుడికి నా వల్ల చెడ్డ పేరు రాకూడదు, సో నేను బయటికి రాను నేను అనేసి నేను డిసైడ్ అయిపోయి ఇంట్లో కూర్చొనేసిన. నాకు వద్దు తల్లి, నిందలు వద్దు, ఏమీ వద్దు, వాళ్ళని అనేది వద్దు, ఏమీ వద్దు, నాకి నేను హ్యాపీగా ఇంట్లో కూర్చొని నా ధ్యానం నేను చేసుకుంటా. పత్రి సార్ చెప్పారు కదా, నువ్వు ఇంట్లో ఉండమన్నారు కదా, బయటికి పోతే ఏంద్రా స్వామి ఇదంతా అనేసి, వద్దు నాకు అసలు అని చెప్పేసి నేను ఇంట్లో ధ్యానం చేసుకొని నేను సైలెంట్గా ఉన్నా. పత్రి సార్ పామూరుకు వచ్చారు. పామూరుకు వచ్చినప్పుడు ఇంకా పామూరు పత్రి సార్ వస్తే రాకుండా మనం పోకుండా ఉంటామా, సో హ్యాపీగా నేను వెళ్ళాను. వెళ్ళంగానే పత్రి సార్ అదే నన్ను అనే వాళ్ళు వచ్చారనమాట. రాగానే ఇక్కడి నుంచి గెట్ అవుట్, ఈ స్థానంలో ఉండడానికి లేదు నువ్వు, నా కంటికి కనిపించినవంటే ఇంకేం లేదు, నువ్వు ఫస్ట్ గెట్ అవుట్ అని చెప్పి చెప్పంగానే నేను షాక్ అయినా. నిజంగా అంటే గురువులకి నిజంగా వాళ్ళు ఎంత ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళకి సర్వం తెలుసు అంటే నేను చెప్పుకోలేను. నా పాటికి నేను గమ్మున అయిపోయి నేను సైలెంట్ అయిపోయేసిన. కానీ నేను ప్రతిదీ నేను తీసుకున్నా, ఎందుకంటే మనం మనం ఆయన చెప్పింది మనం ఆచరించుకుంటూ పోవాలి అంతే అని. కానీ గురువులు చూడండి, వాళ్ళు ఊరుకుంటారా, మనకు అన్ని రకాలుగా మనకి ఎక్కడ ఇదవుతున్నా వాళ్ళంతా ప్రొటెక్ట్ చేస్తారనేది అర్థమైంది నిజంగానే. ఇంకా అప్పుడు నాకు ఇంకా పత్రి సార్ మీద ఇంకా అభిప్రాయం, నిజంగా ఈయన ఎంత ఇది చూడు, అసలు ఈయన ప్రతిదీ గ్రహిస్తున్నాడు, ఎవరికి ఏం జరుగుతుంది అంటే ఇంత ఇంత గమనిస్తారు, ఎలా తెలుస్తుంది దీనికి, కోట్ల మంది పిరమిడ్ మాస్టర్ ఉంటే అసలు నేను ఎవరు, నేను అసలు ఆయన మీద నమ్మకం కూడా లేదు, నేను ఇంకా గురువు కూడా అనుకోలేదు సార్ నేను అసలు. కానీ ఆయన అంత ఇదిగా నాకు ఎలా అంత సపోర్ట్, ఎలా ఈయన అనేసి ఇంకా నాకు పత్రి సార్ మీద నిజంగా ఒక ఏంది అనే ఒక ఇది వచ్చింది నాకు. తర్వాత మళ్ళా నాకు ఒకసారి పత్రి సారు మేము బెంగళూరులో కలిసాం. అప్పుడు భద్ర సార్, మేడం నీకు 2 hours టైం ఇస్తాను మేడం మాట్లాడండి అని. 2 hours నేనేం మాట్లాడతా సార్ తోటి, ఏం మాట్లాడాలి 2 hours తోని, అసలు తెలియలేదు నాకు అసలు. అంటే సార్ అక్కడ కూర్చోబెట్టాడు, ఏం మాట్లాడినాము, ఆయన ఏం క్వశ్చన్స్ అడిగాడు, నేనేం ఆన్సర్, నేను క్వశ్చన్ ఏం అడుగుతున్నా, నాకు అసలు ఏది స్పృహ లేదు నాకు. కానీ లాస్ట్ లో ఒక్కటి మాత్రం బాగా నాకు మైండ్ లో గుర్తుండిపోయింది. నేనేమన్నానంటే, సార్ ఇప్పుడు టీవీలో అన్ని తెలిసిపోతుంది కదా సార్, ఇప్పుడు వాళ్ళు మంచి గురువులు కాదనుకోండి, మనకి టీవీలో చూపిస్తుండ్రు వాళ్ళందరూ చెడ్డోళ్ళ మంచోళ్ళని, కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది సార్ మనకి ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని. అప్పుడు పత్రి సార్, అవునా, అటైతే నా గురించి టీవీలో చూపిస్తే నువ్వేం చేస్తావు అని అడుగుతుంది సార్. అప్పుడు నాకు అర్థం కాదు. నేనన్నా మీ గురించి ఎందుకు చూపిస్తారు సార్ టీవీలో అన్నా. అది చూపిస్తే నువ్వేం చేస్తావు అది చెప్పరాదా అన్న. నేనన్నా, సార్ మీరు మంచోళ్ళు సార్, మీ గురించి టీవీలో ఎందుకు చూపిస్తారు సార్ అన్న. అది చెడ్డ వాళ్ళకి కదా సార్ టీవీలో చూపించేది, మీరు మంచోళ్ళు కదా సార్, మీ గురించి నాకు అన్ని తెలుసు కదా సార్ అంటే, అది కాదు చూపిస్తే మీరేం చేస్తారు చెప్పండి అన్నది. సో అప్పుడు ఆయన, మేడం అది కాదు, మీరు చెప్పండి చూపిస్తే ఏం చేస్తారు మీరు అని. నేను అప్పుడు అన్నా, సార్ నేను ఎందుకు నమ్ముతాను సార్, ఎందుకంటే మీరేంటో నాకు తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు, కాబట్టి ఖచ్చితంగా నేను మీ గురించి నమ్ముతాను సార్ అంటే, మేడం నమ్మితే చాలు మేడం అంతే, నమ్మిన వాళ్ళు నమ్మినట్టు అది చాలు మేడం, నాకు ఇంకేం కావాలి మేడం నాకు, సో అని ఆయన అన్నారు. నాకేం అప్పుడు అసలు అర్థమే కాల, ఆయన ఏం అడుగుతున్నాడు నేనేం చెప్తున్నాను నాకు అర్థం కాల. కరెక్ట్ 6 months కరెక్ట్ టీవీలో కనిపించింది.
టీవీలో పత్రి సార్ గురించి కనిపించను కానీ ఏందబ్బా ఇది పత్రి సార్ 6 months బిఫోరే టీవీలో వస్తే ఏం చేస్తావు, టీవీలో వస్తే ఏం చేస్తావు అన్నాం కానీ టీవీలో చూపిస్తున్నారు ఏంటని. అవును సార్కి తెలుసు కదా, మరి ఆపొచ్చు కదా, ఈయన ఎందుకు ఆపలేదు, మరి 6 నెలల ముందే ఈయనకి తెలిసి కదా ఇదంతా, మరి లేకపోతే నన్ను అడగడం ఏంది, నమ్మితే చాలు అంతకన్నా మనకి ఏం కావాలి, నమ్మిన వాళ్ళే ఇది ఉంటారని ఈయన చెప్పడం ఏంది, అసలు ఏంది ఇదంతా అంటే ఏది జరగాలో అది జరగనిస్తారు గురువులు, వాళ్ళకి సంబంధం లేదు అసలు వాటితో. వాళ్ళు ఏదైనా సరే ఏది ప్రణాళిక జరగాలి అది జరుగుతుంది అంతే. కాబట్టి వాళ్ళకి ముందు తెలుసు, మనం ఏమి ముందే తెలిసేస్తాం, మనం ఏమైనా చేసేద్దాం, ముందే తెలిసింది కాబట్టి దాన్ని ఆపేద్దాం, దాన్ని ఏదో ఒకటి చేసేద్దాం అని మనం ఎన్నెన్నో ప్లాన్లు చేస్తాం. భద్రసారి అనుకుంటే ఏమైనా చేయలేరా, కానీ వాళ్ళు ఏది సహజంగా సృష్టిలో జరగాలో అది జరుగుతూనే ఉంటది అనే దానికి నిజంగా పత్రి సార్ మాత్రము ఆ రోజు నాకు అప్పటిదాకా పత్రి సార్ మీద నమ్మకం లేదు, ఇంకా డౌట్లు ఉన్నాయి నాకు. సార్ ఈయన మంచోడా, సిస్టమ్ మంచోలేనా, పిరమిడ్ మాస్టర్స్ మంచోలేనా, ఇంకా వేరే వేరే సిస్టమ్ బారామా అని నాకు నిజంగా ఉండింది. అప్పుడు దాకా నేను ఓం శాంతికి 1 year వెళ్ళా, అప్పటిదాకా నాకు అసలు లేదనమాట. కానీ ఎప్పుడైతే టీవీలో కనిపించిందో అప్పుడు డిసైడ్ అయిపోయినాయి. ఇంకా టీవీలో కనిపించినాక ఇంకా వారం రోజులు నీళ్ళు కారాయి నాకు. ఏంది అసలు నేను గుర్తించలేకపోతున్నాను, ఎందుకు అసలు సార్ కలిసినప్పటి నుంచి నాలో ఎంత పరివర్తన వచ్చింది, నేను ఎంత ఆలోచనలో మార్పు చెందినా నేను, ఆయన నన్ను ఎన్ని విషయాలు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎన్ని విషయంలో నేను ఎందుకు గ్రహించలేకపోతున్నా, నేను అసలు ఏంది అసలు ఇదని అప్పుడు డిసైడ్ అయినాను అనమాట. ఏమన్నా జరిగినాయి, ఎవ్వరు ఏమన్నా అనుకుని నేను మాత్రం ఇక్కడే ఉండాలా, పత్రి సార్ దగ్గరే ఉండాలి, సిస్టమ్ లోనే ఉండాలా, ఎవ్వరు ఏమన్నా అనుకోని దీన్ని. లేదు సార్, ఇంకా నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది సార్, నేను ఖచ్చితంగా ఉంటాను సార్, అంతే సార్, ఎవడైనా ఏమని అనుకోండి సార్ అని అప్పుడు నేను డిసైడ్ అయిపోయినాను అనమాట. అప్పుడు మా బంధువులందరూ టీవీలో చూసిన తర్వాత మా బంధువులు అన్నారనమాట, మేడం వద్దు మేడం, మనం చూడు ఓం శాంతి ఉంది, రామచంద్ర మిషన్ ఉంది, మన ప్రాణిక్ హీలింగ్ ఉంది, వాళ్ళ వాళ్ళంట్లో చాలా బాగుంది, నీ టీవీలో వచ్చి కూడా నువ్వు దానికే పోతానంటవి ఏంది, వద్దు వద్దు, మనం దీంట్లో ఉందాం, మనం చాలా ప్రొటెక్షన్ ఉంటుంది, మనం హ్యాపీగా ఉండొచ్చు మనం ఇందులో, కాబట్టి నువ్వు వద్దు వద్దు, నువ్వు పోయినా నీకు చెడ్డ పేరే వచ్చేది, ఏమీ రాదు, గురుకే చెడ్డ పేరు వస్తే నీకు రాదా, వద్దు వద్దు, నువ్వు దీంట్లోకి రా దాంట్లోకి రా అన్నారు. లేదు, ఎట్టు పరిస్థితి నేను డిసైడ్ అయిపోయినా, అంతకు ముందు లేదు నాకు, కానీ నేను డిసైడ్ అయిపోయినా, లేదు నాకు తెలుసు మా గురువు ఏందనేది, పత్రి సార్ ఏంటో నాకు తెలుసు. నాకు పిరమిడ్ మాస్టర్స్ కూడా ఒకప్పుడు అర్థం కాల, చూడ్డానికి అంత ఒక కొలనుకి వెళ్తే ఒక కమల పువ్వు ఆ చెత్తలోనే ఎంత అద్భుతంగా తయారవుతుంది, మనకి మనకి ఆ చెత్త కనిపిస్తుంది, ఆ బురద కనిపిస్తుంది, కానీ మనకు ఆ ఒక గొప్ప కమలం చూడలేకపోతున్నాం. పత్రి సార్కి అదే కనిపిస్తుంది కానీ చెత్త కనిపించటంలా. సో మన దృష్టిలో ఆ చెత్తే కనిపిస్తా ఉంది, అందుకని మనం దాన్ని అట్ట అనుకుంటుండం. లేదు లేదు, నాకు ఇన్ని రోజులు కూడా నేను కూడా అదే చూస్తున్నాను అక్కడ, కానీ నాకు ఇప్పుడు ఆ పత్రి సార్ ఏదైతే కమల పువ్వు చూస్తున్నాడు చూడండి పిరమిడ్ మాస్టర్ ని, నాకు కూడా అదే కనిపిస్తోంది, ఇప్పుడు అదే కనిపిస్తుంది తప్ప నాకు ఆ చుట్టూ ఉండే చెత్తే కనిపించడం లేదు, నా దృష్టి కోణమే మారిపోయింది. అంతకుముందు నేను కూడా అంత నెగిటివే చూసేదాన్ని, అందరిలో నెగిటివే, పాజిటివ్ అసలు చూసేదానే కాదు. కానీ పత్రిజీ సారు మనలో ఆయన మంచితనం చూసి మనకు ప్రతి అవకాశం ఇచ్చాడు, మనం ఒక రియలైజేషన్ చేసుకోవడానికని, మనలో ఉండే చెడుని కూడా ఆయన మన మన దగ్గర ఉండి మనల్ని రియలైజేషన్ అవ్వడానికి ప్రతి అవకాశం ఇస్తూ మనల్ని ఎంతగా ఆయన ప్రోత్సహిస్తూ, మనం ఎందుకు వచ్చాం, మనం ఏంటి తెలుపుతూ, ఆయన ఎంత మనందరితో సన్నిహితంగా ప్రేమతత్వంతో ఉంటా, మన ఆయనలో మనలో ఏం చూశాడు, మనలో చాలా చెప్తుంది, మరి చెప్తుంటే మరి మరి ఆయన వచ్చి మనతో అంత ప్రేమగా మాట్లాడడం, అంత ఇదిగా ఉండడం, అది కదా గురువు అంటే. అంటే గురువు ఎప్పుడు చెత్తను చూడ్డు, ఆయన అన్నిట్లో కూడా దైవత్వం చూస్తాడు, అన్నిట్లో కూడా గొప్పతనం చూస్తాడు, ఆయనకు అసలు అది కనిపించదు. సో గురువు అంటే ఇలా ఉంటదా అనేది నిజంగా నాకు అసలు పత్రి సార్ చూసినాక నాకే నేను ఏంది ఇట్టున్నా అసలు నాకని అనిపించింది నిజంగా. నేను కూడా తిట్టుకునేదాన్ని, పిరమిడ్ మాస్టర్స్ అందరినీ తిట్టుకునేదాన్ని, కానీ పత్రి సార్ పిరమిడ్ మాస్టర్స్ అంటే ప్రాణం ఇస్తాడు. పిరమిడ్ మాస్టర్ ని ఒక్క మాట గాని అన్నం అనుకు పత్రి సార్ నరసింహ అవతారం ఎత్తాడు నిజంగా. కనిగిరిలో నేను వెళ్ళినప్పుడు అక్కడ పత్రిజీ సారు, అంటే నాకు తెలియదు పత్రి సార్ కంటే పిరమిడ్ మాస్టర్స్ ఇంత ప్రాణం అని నాకు తెలియదు అసలు. పత్రి సార్ ఎంత వాల్యూ ఇస్తారు పిరమిడ్ మాస్టర్స్, ఒక్క మాట గాని వాళ్ళ గురించి అంటే కూడా పత్రి సార్ ఇంత కోపగించుకుంటాడు అనే విషయం అసలు తెలియదు నాకు.
అప్పుడు కనిగిరిలో ఇటే వేరే మేడం వచ్చేసి ఇటే సార్ ఇంత చేసినా కూడా నాకేం ప్రయోజనం సార్ అది ఇది అని అంటూ ఉంటే, అప్పుడు ఇంకా పత్రి సార్ చెప్పినంతసేపు వాణి నన్ను పిలిచి, మేడం నేను చెప్పలేకపోతే నేను అలసిపోయినా మేడం, ప్లీజ్ మేడం మీరు మాట్లాడండి మేడం అని అన్నారు. ఓకే సార్ అని నేను మాట్లాడకపోతే ఆమె ఏమైంది, నీకు ఏం తెలుసు అని అనింది. ఇంకా అంతే, ఇంకా పత్రి సారు ఇంకా అసలు ఆ కోపము ఇది ఏంటి ఎట్ట మాట్లాడతావు, అదే నా మాట్లాడే పద్ధతి ఒక మాస్టర్ తోటి, ఏమనుకుంటుండవు నీ గురించి అసలు, గత జన్మలో కత్తి తీసుకొచ్చేసి ఇప్పుడైతే వచ్చేసి ఏం జరగలా, నేను నేను ధ్యానం చేస్తా, నేను ప్రచారం చేస్తున్నా. ప్రచారం దేనికి చేస్తుండవు, ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు ప్రచారము? నా కోసం వచ్చి చేస్తున్నావా ఏంది, నీ కర్మలు పోగొట్టుకొని చేసుకుంటుండవు నీ ప్రచారము, నువ్వు చేసేది చేయకపోయి ఇంట్లో కూర్చొని కర్మలు పెంచుకోపో ఎవడొద్దన్నాడు. నువ్వు ఇంకా అసలు భయంకరంగా తిట్టారు సార్. అదేదో నువ్వు నేను చేస్తున్నానంటే ఏం చేయమంటావు, నన్ను చెప్పు ఏం చేయమంటావా, చేసావు అవును చేస్తున్నావు ఏం చేయాలి నేను, అసలు మాట్లాడేలా నీకు అసలు మాట్లాడే విధానమే తెలియదు నీకు, ముందు నేర్చుకో ఫస్ట్ నువ్వు నేర్చుకో ఫస్ట్ అని చెప్పేసి ఆయన చాలా భయంకరంగా అసలు తిడుతున్నాడు. అమ్మ నీళ్ళు గార్చుకుంటుంది, అయినా కూడా ఆమె ఆగటంలే. లేదు సార్ జనాలందరూ అడుగుతున్నారు సార్, ఇంత ప్రచారం చేస్తున్నావు, ఇంత ధ్యాన ప్రచారం చేస్తున్నావు, ఏం వచ్చింది నీకు లాభం అని అంటున్నారు సార్. నేను సమాధానం ఏం చెప్పాలి సార్, నేను ఇంత ప్రాంప్లెంట్ పంచా, ఇంత సేవ చేస్తున్నా, ఇంత ఊరు ఊరు తిరిగి క్లాసులు చెప్పా, అన్ని చేశా, జనాలు నన్ను అడుగుతున్నారు సార్ అని ఆవిడ అడుగుతుంది. సార్ అంటున్నాడు, నాకు భలే సార్ అంటున్నాడు, అయితే నాకు అర్థం కాల ఎవరి కోసం నువ్వు ఇవన్నీ చేస్తుండేది అంటే, ఇప్పుడు నువ్వు నా కోసం చేస్తున్నావు అంటే ఇప్పుడు నేను ఏం చేయాలని నీకు నువ్వు చెప్పడం అంటే అని. అప్పుడు సార్ అది మీరు గత జన్మలు అన్ని చేసేసి ఇప్పుడు వచ్చేసి నాకు ఇది రాలా నాకు అది రాలేదంటే, అట్లా చేసినప్పుడు తెలియదా మీకు ఇవన్నీ, ఇవన్నీ చేసినప్పుడు తెలియదు కానీ ఇప్పుడు నాకు ఫలితం రాలా నాకు అది రాదా అంటావా? చేయగాకు, ప్రచారం చేయగాకు, ఎవరికి నష్టం? నేను చెప్పినా నా చేయమని ఏమన్నా? నా కోసం ఎవరు చేయబడాల్సిన అవసరం లేదు, నా కోసం ప్రచారం చేయబడలేదు, నా కోసం తిరగబడలేదు, నాకు నేను చేసుకోగలుగుతాను, నా కోసం చేయకండి అని చెప్పేశారు సార్. చేస్తే చేయలేకపోతే ఇంట్లో కూర్చో పెంచుకో, ఎవడు ఎవరికి నష్టం ఇక్కడ నువ్వు చేయకపోతే అనే తల్లికి నాకు కూడా జ్ఞానోదయం అయింది. అవును నిజమే కదా, మనం అందరం ఏదో చేస్తాం, సిస్టమ్ కోసం చేస్తున్నాం, పత్రిసార్ కోసం చేస్తున్నాము, అబ్బా అని మనం అనుకుంటున్నామే, ఆయన చెప్పింది నిజమే కదా ఇక్కడ అని నాకు కూడా బాగా తలకెక్కింది. నిజమే అసలు మనం అనుకుంటాం, అబ్బా నేను ఇంత సేవ చేసినాను, ఎవరి కోసం నా కర్మలు పోగొట్టుకోవడానికి చేసుకుంటున్నాం మనం, అది పత్రిసారికి ఏమీ రాదు దానివల్ల. సో అప్పుడు ఇంకా మేము ఆవిడికి తగ్గమ్మ తగ్గు, గురువు దగ్గర ఏందా అది, ఏంటి గురువు దగ్గర మాట్లాడే విధానము, ఆయన అంతసేపు చెప్తుంటే నువ్వు ఏంటి అసలు కన్విన్స్ చేసుకోవాలి, ప్రేమగా ఉండాలి కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏంటి అసలు, నువ్వు తగ్గు ఫస్ట్ నువ్వు అసలు అని ఇంకా ఆమెను కంట్రోల్ చేయించి అప్పుడు పత్రి సార్కి సార్ ఆవిడ తెలియక మాట్లాడింది సార్, ప్లీజ్ సార్ అని అసే ఆమన్ సార్ ఇది చేసేసి ఇంకా అమ్మని కూడా కన్విన్స్ చేసేసి ఇంకా అప్పుడు ఇంకా ఆవిడ కూడా గమ్మున అయిపోయింది. అప్పుడు మళ్ళీ పత్రిసారి దగ్గరికి తీసుకొని ఓకేలే పర్వాలేదులే ఏం కాదులే అని చెప్పేసి ఆవిడ మళ్ళా పత్రిసారి ఓకే చేసేసారు. అప్పుడు ఇంకా తను కూడా హ్యాపీ అయిపోయింది. ఆమె మా పామూరు నుంచి నేను యాక్చువల్లీ నేను పోయింది ఏంటంటే, నా పామూరులో ఒక ఆవిడని తీసుకుపోయి పత్రిసారిని కలుసు, నీకు పిల్లలు లేరు అంటున్నావు కదా, 9 years అయింది కదా, పత్రిసారి చూపు పడినా కూడా మనకి జరగచ్చు, కాబట్టి నువ్వు రాని ఈవిడ దొరకపోయినా నేను యాక్చువల్లీ. సో ఆమెది అదే ప్రాబ్లం, ఈమెది అదే ప్రాబ్లం. కాబట్టి అక్కడ నిజంగా తర్వాత నన్ను అడిగారు ఏం చెప్పండి మేడం మీరని. అప్పుడు నేను అన్నా చూడండి సార్ ఇట్ట ఈవిడ నేను తొడుకొని వచ్చినాను సార్ దీనికోసం అని. అవునా అని ఆమె కళ్ళల్లో చూశారు. అమ్మ అసలు ఎమ్మటే ప్రెగ్నెంట్ అవ్వడము, అసలు వాళ్ళ ఫ్యామిలీలో అసలు జీన్సే లేదు, అంత తెల్లగా అసలు అబ్బాయి అద్భుతంగా అసలు నిజంగా ఆ అబ్బాయి జన్మించడము, మళ్ళా 1 yearకి వెళ్ళి పత్రిసారిని చూపించడం అంతా జరిగిందనమాట. అంటే వాళ్ళు పత్రిసారి చెప్తాడు నేనేం చేయను, నాకు సంబంధం లేదు, నేను ఎవరికి ఏమి చేయను, మీకు మీరే అని. కానీ మన గురువులు అడగాల్సిన అవసరం లేదు, గురువులు ఎప్పుడు ఏది చేయాలో ఎప్పుడు ఎవరికి ఏది చేయాలో అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అంతే మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళు దయా కరుణ, వాళ్ళు ఒక ప్రేమ తత్వంతో కూడి ఉంటారు అంతే. ఎందుకంటే నేను అప్పుడు అనుకున్నా
అందరు గర్వంగా చెప్తారు గురువులందరూ, మేము నీకు అనుగ్రహించిన మీకు పిల్లలు ప్రాప్తి వస్తు అని చెప్తారు, మీకు మేము డబ్బులు ఇచ్చాము అని, మీకు డబ్బులు అనుగ్రహించామని చెప్పి పత్రిస్తారు మాత్రం అన్ని చేస్తున్నా నేను ఏమీ చేయటం లేదు, నాకు అస్సలు సంబంధం లేదు, మీరే చేసుకుంటున్నారు, మీరే పొందుతున్నారు, మీ కర్మ బట్టి అని అంటున్నాడు. ఏంది లాజిక్, ఏం అర్థం లేదు, ఎందుకంటే చెప్పుకోవచ్చు కదా పత్రిస్తారు హ్యాపీగా అని. అప్పుడు నాకు ధ్యానంలో అర్థమైంది, అందరూ అయ్యే బానిసత్వంలో పడిపోయారు అందరూ. హాయ్ టైం మేడం. యా 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 చాలా టైం అయిపోయినట్టుంది. మేడం నమస్తే. ఎస్ మేడం. ఫ్లో మనం వెళ్ళిపోతా మేడం అలాగా. తెలుగులో కాలాతీత వ్యక్తులు అని ఒక బుక్ ఉంటుంది మేడం. ఉమ్. అది చాలా తొందరగా రాసేశారు. కాలాతీత వ్యక్తులు మనము అని పాపం వాళ్ళకి తెలియక ముందే రాసేశారు. అది బాగుంది. అదే కొంచెం కాలాన్ని గుర్తు చేద్దామని వచ్చేసాను నేను. థ్యాంక్ యూ సార్, సారీ సార్. అయ్యో పర్లేదు సార్, మీరు సారీ నో చెప్పండి. ప్రాబ్లం మేడం. మనం Thank you. పత్రి గారి గురించి కొన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా సమయాన్ని మనం లెక్కలోకి తీసుకోకూడదు కూడా. అవును, ఆయనతో మునిగిపోతుంటే పత్రి సార్ది అనుకుంటూ మునిగిపోతే అసలు మర్చిపోతాం అసలు, నిజంగా ఆయనతో అదే. ఆనందం, అనుభూతి. అయినా ఎంత అవును. డేర్ మేడం, సార్ తో మీరు బాగా క్వశ్చనింగ్ చేశారు అసలు. ఫస్ట్ మీరు చెప్పారు కదా బాబా గురించి, అలా సేమ్ యాప్ట్ ఉంది మీకు నాకు ఆ విషయంలో. అండ్ సార్ వెళ్ళి క్వశ్చన్ చేయడం, వెళ్ళి అడగడం మటుకు చాలా డేర్ మేడం నిజంగా మీరు. అంటే సత్యాన్వేషణలో ఉన్నారు కాబట్టి సత్యం తప్ప ఇంకా వేరే ఏం లేవు మేడం బుర్రలో. నిజంగా అడిగడమే. స్టార్టింగ్ స్టేజ్ లోనే అడిగేశారు సార్ సార్ని. సార్ వెళ్ళి మరి లోపలికి అలాగే అడగడం ఉండాలి. అన్ని. ఎవరు ఎలా ఉంటారో ఆయన అలాగే స్పందిస్తారు కదా పత్రి గారు. యా, నిజంగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొక సీనియర్ ఫీల్డ్ మాస్టర్ హనుమంతరావు గారు ఖమ్మం ఇల్లందే అనుకుంటా, ఇల్లంద నుంచి మన కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఓకే, ఆయన కూడా Welcome. ఇందు గారు ప్లీజ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా చక్కగా ఉన్నాయి మీ అనుభవాలు, మేమంతా కూడా చూసి నేర్చుకోవాలి ఆ ధైర్యాన్ని. నిజంగా థ్యాంక్ యూ మేడం ఒక 20 seconds పత్రిజీ ఫిలిం యొక్క ఆవశ్యకత చెప్పండి. సార్ మీద ఎందుకు మనం సినిమా తీయాలి, సినిమా కానీ డాక్యుమెంటరీ కానీ ఎందుకు తీయాలనేది ఒక 20-30 seconds ప్లీజ్, లేదా 1 minute. ఓకే. సో నిజంగా మనము గురువులు చెప్పిన ఆ ఒక సందేశం, మెసేజ్, జ్ఞానం, ఆ జ్ఞానం అనేది, ఎందుకంటే మన జీవితంలో మన ఆనందం కావాలంటుంటాం కానీ ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఏది ఆచరించాలి, ఏది పాటించాలి అనేది తెలియటం లేదు మనకి. కానీ ఇలాంటి గొప్ప గురువులు వాళ్ళ జీవితం గాని మనం చూసినట్టయితే, వాళ్ళు ఇచ్చినది వాళ్ళు ఆచరించింది మనం గాని చూసినట్టయితే, అప్పుడు మన జీవితంలో ఎలా జీవించాలి అనే విషయము అక్కడ మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే మనము నా జీవితం బాగుండాలంటే ఏం చేయాలి అని ఎక్కడికెక్కడికో వెళ్తాం మనము. కానీ ఎప్పుడైతే వాళ్ళ జీవిత చరిత్ర చూస్తాం, ఇప్పుడు పత్రి సార్ నిజంగా ఒక జీవిత చరిత్ర, ఆయన ఎలా జీవించాడు, మరి ఆయన ఈ ఒక యుగంలోనే ఉండి అంత వైభవంగా, అంత ఆనందంగా, అంత అద్భుతంగా ఎలా జీవించాడు, ఒక కంప్లీట్ మ్యాన్ గా ఆయన జీవితమే పండించుకున్నాం. మరి మనమేమో విలువిలా ఆడిపోతున్నాం, భయపడిపోతున్నాం చిన్న సమస్యలకి, మన జీవితము జీవించడానికి మనం అసలు చాలా సతమతమై కష్టపడుతున్నాం. కానీ ఆయన కూడా మనలాంటి వ్యక్తే కదా, ఆయన కూడా మనలాగే ఒక ఒక మానవుడు అయ్యి, మరి ఆయన మరి జీవించినట్టు మనం ఎందుకు జీవించలేకపోతాం? సో ఎప్పుడైతే మనం ఆయన జీవితాన్ని చూస్తామో, ప్రతి అడుగు ఆయన ఎలా జీవించాడు, ఎలా ఆలోచించాడు, ఏ రకంగా ఆచరించాడు, మనం ఎక్కడ మనము ఇదయ్యాము, ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ మనం అంత ధైర్యంగా నిల్చుకోలేకపోతున్నాము, మన జీవితంలో అంత కంప్లీట్ గా మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అనే దానికి నిజంగా ఆయన దగ్గర నుంచి, ఆ ఒక సినిమా నుంచి ఒక ఇన్స్పిరేషన్ జరుగుతుంది, మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి. అందుకే నిజంగా ఒక సినిమా ద్వారా స్పీడ్ గా, ఒక బుక్ కన్నా కూడా సినిమా చూస్తే ప్రభావితం, అంటే ఆ కంటితో చూస్తున్నప్పుడు దాంట్లో కనెక్ట్ అవుతాం, మనం మింగల్ అయిపోతాం. అంటే అక్కడ దృశ్యం అంతా కూడా మనం ఆడే ఉన్నామేమో, అదంతా మన అనుభూతి చెందుతున్నామేమో, మనం అబ్బా అటుంటే ఏముంటది, అబ్బా ఇది కదా జీవితం అంటే, ఇలా కదా జీవించాలి. మరి ఈ యుగంలో కూడా ఈయన ఇంత లావున, ఇంత సొసైటీలో ఇన్ని ఉన్నా కూడా ఈయన అనుకునేటట్టు ఈయన జీవించి బతికి చూపించాడు కదా, ఇదే కదా మన జీవితము అనే ఒక స్ఫూర్తి అన్నమాట మనకి మాస్టర్స్. కాబట్టి ఖచ్చితంగా
ఇలాంటి గొప్ప గురువులు సినిమా ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే బుక్స్ కన్నా కూడా సినిమా 1000 రెట్లు ప్రభావితం చూపిస్తుంది. ఆ దృశ్యము, ఆ పాత్ర అంతా కూడా. అందుకే ఖచ్చితంగా ఈ సినిమాని మాస్టర్స్ అసలు చక్కగా మనకి ఎంతో రకంగా మనకు గాని, ఇంకా మనకు కూడా పత్రిసార్ గురించి తెలియదు. ఇంకా మనం కూడా పూర్తిగా తెలుసుకునే విషయం, పత్రిసార్ ఇంత చేశారా అనేది ఇంకా మనకు కూడా తెలుస్తుంది. ఫ్యూచర్ వాళ్ళకు కూడా ఏందబ్బా ఆ పీరియడ్ లో ఇలాంటి వ్యక్తి ఇలా జీవించాడా, ఆ టైంలో కూడా ఇంత అద్భుతంగా జీవించాడా ఈయన, ఇన్ని అద్భుతం ఆధ్యాత్మికం చేశాడా ఈయన, ఆయన జీవితం కూడా ఇలా ఉన్నాడా అనేది నిజంగా వచ్చే జనరేషన్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మాస్టర్స్ ఇది అద్భుతమైన ఇది రావాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మరి వెంకట్ సార్ కి నిజంగా ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి. మరి ఫిలిం మరి అందరు కూడా సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.